మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు? ఇప్పుడు పనులు ఎలా చేస్తున్నారు ఇక్కడ? కాకినాడ మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చామండి. శానిటేషన్ వర్కర్స్. ఇక్కడ విజయవాడలో ఇలాగా పొంగిపోయింది, వరద ప్రభావం వల్ల పొంగిపోయిందంటే ఇక్కడికి వచ్చామండి. మేము అక్కడ కళ్యాణ మండపంలో ఉంటున్నాము. అక్కడ ఉండి ఇక్కడికి డైలీ ఇక్కడికి వచ్చి రామకృష్ణాపురం వీధుల్లో డైలీ ఈ శానిటేషన్ వర్క్ చేస్తున్నామండి. ఓకే. దాదాపుగా ఈ వరద వచ్చిన ప్రాంతం ఏదైతే తగ్గుముఖం పట్టింది మొత్తం కూడా క్లీన్ చేసినట్టున్నారు, బ్లీచింగ్ వచ్చి ఇవన్నీ కూడా. డైలీ 2 షిఫ్ట్ల కింద చేస్తున్నామండి. మార్నింగ్ ఒక షిఫ్ట్ వస్తున్నారండి, మధ్యాహ్నం ఇంకొక షిఫ్ట్ వస్తున్నారండి. డైలీ పొద్దున వచ్చిన వాళ్ళు బ్లీచింగ్ కొడుతున్నారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఈ చెత్తలు అవి శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం. కాలువలో ఇంట్లో చెత్తలు అన్ని శుభ్రం క్లీన్ చేస్తున్నామండి. ఈ బ్లీచింగ్ మొత్తం అన్ని శుభ్రంగా క్లీన్ చేస్తున్నామండి. ఓకే. మీరు మొత్తం అధికారులతో సమన్వయం చేసుకుని అంతా బాగానే ఉంది మరి మీ ప్రభుత్వం వైపు నుంచి కూడా? గవర్నమెంట్ అంతా అధికారులు అందరూ పాపం బాగానే చేస్తున్నారండి. అదే కళ్యాణ మండపం ఇచ్చారు, కళ్యాణ మండపంలో అన్ని వసతులు బాగానే ఏర్పాటు చేస్తున్నారు. టైం ఫుడ్ అది చేస్తున్నారండి. మేము వర్క్ ఈ వీధులని మేము శుభ్రంగా చేస్తున్నామండి అందరం కలిసి. మరి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది మరి? అందరూ బాగానే చేస్తున్నారండి. నాగార్జున సాగర్, మాచర్ల, గుంటూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘంల తరపున మొన్నటి దినాన 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం మొదలైనవి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినాన 250 కుటుంబాలకు మా సంఘంల తరపున మరి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, అదే దోమతెరలు మొదలైనవన్నీ ఈ దినాన సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేయగలిగింది ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని విషయాల్లో ప్రభుత్వమే చేయాలి అంటే అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు మిగిలినటువంటి వాళ్ళు కూడా స్పందించగలిగితే పరిస్థితులు త్వరగా చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తాను. నా పేరు నాగభాస్కర్రావు, ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ సిఎండిని. మన ఆఫీస్ వచ్చి ఇక్కడ బందర్ రోడ్లోనే ఉంటుంది. మేము ఏంటంటే ఒక ప్రాజెక్ట్స్ అనమాట. మన దగ్గర మార్కెటింగ్ వాళ్ళు ఒక 100 మంది దాకా ఉంటారు. సో మేము మార్కెటింగ్ చేసుకునే టైంలో ఇలాంటి విజయవాడ పరిస్థితుల్లోనే మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. అలాంటిది మేమున్న పుట్టి పెరిగిన ఊరికే ఇలాంటి పరిస్థితులు రావడం అనేది మేము ఎప్పుడు వినలేదు, మేము ఎప్పుడు చూడలేదు అనమాట. కానీ మా కళ్ళ ముందే మేమున్న ఊరు ఇలా మునిగిపోతూ ఉంటే మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందుకు ఉండాలి, మా వరకు మేము చేయాలన్న ఉద్దేశంతో మా కంపెనీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా మేమే ఆర్థిక సహాయం కానీ మా దగ్గర ఉన్న టీంతోనే మ్యాన్ పవర్ కానీ మేమే ఏర్పాటు చేసుకుని గత 6 రోజులు, ఇది వాళ్ళ 6వ రోజు అండి, గత 6 రోజులుగా కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఒక రోజు అయితేనేమో ఒక 500 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. ఇది సరిపోదు అని చెప్పి ఆ రోజున లోపలికి రాలేకపోయాం. తెల్లారి ఏం చేసామంటే ఇది మాది పాతపాడు మంగళపురం విలేజ్ అనమాట. మా ఊరిలోనే ఒక 2500 మందికి వెజ్ బిర్యానీ రెడీ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని అటువైపు నుంచి ఉడా కాలనీ కానీ అలాగే సింగనగర్ లోపలికి వచ్చి నడుచుకుంటూ దగ్గర గుండె లోతు నీళ్ళల్లో కూడా మేము వెళ్ళి ఇంటింటికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పాలు లేవని చెప్పారు ఆ రోజున. తెల్లారి ఏం చేసామంటే మంగళపురం, సీతారామపురం 2 విలేజ్లకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇలా పాలు కావాలని చెప్పి ఒక 550 లీటర్ల పాలను కూడా తీసుకొని 1150 ప్యాకెట్లు 1/2 లీటర్లుగా చేసి ఇంటింటికి పాల ప్యాకెట్లు తెల్లారివ్వడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ప్యాకెట్లు సరిపోవట్లేదని చెప్పి గత కొన్ని రోజులుగా ట్యాంకర్లతో ఇవ్వడం జరుగుతుంది. అనుకోకుండా ఈ రోజున వీళ్ళకి వాటర్ అవసరం అయితే ఇక్కడ డైరెక్ట్గా మేమే ట్యాంకర్ తీసుకుని రావడం జరిగింది. మా వంతుగా గత 6 రోజుల నుంచి కూడా ఎవరి సపోర్ట్ లేకుండా మేమే మా సొంత డబ్బులతో అలాగే మా మ్యాన్ పవర్తోనే మా యొక్క పనులన్నీ పక్కన పెట్టి మా యొక్క సిటీని, మా గ్రామాలని, మా ఊరిని మా వంతుగా కృషి చేయడంలో మేము ముందుకు వచ్చాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.